అపవిత్రాత్మల యొక్క లక్షణాలు ఎక్కడ ఉన్నాయంటండి? సంఘాల్లోనే. ప్రతిదానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అపవిత్రాత్మలకు ఏమున్నాయంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఎలాంటి లక్షణాలు? ఒక్కొక్క అంశాన్ని మనము 1 by 1గా ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. అపవిత్రాత్మలు అనేది 1, 2 కాదు, ఒక సమూహముగా ఉన్నాయి. మార్కు సువార్త 3వ అధ్యాయము చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. చెప్పుచూ ఏం చేశారు? కేకలు వేసిరి. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన తన వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేశారని. అపవిత్రాత్మలు పట్టినవారు ప్రభువారిని చూడగానే ఆయన యొద్దకు వచ్చి సాగిలపడి ఆయనకు మొక్కుతూ ఉన్నారు. అపవిత్రాత్మలు పట్టినవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఒక సమూహముగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతానికి వెళ్ళగా వారిని చూడగానే త్వరతరముగా ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభువారి ఎదుట సాగిల పడిపోయి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు అంటే కేకలు వేస్తూ ఉన్నారు. నేను దేవుని కుమారుడని అపవిత్రాత్మలు పట్టిన వాడితో ప్రభువారు చెప్పారా? చెప్పలేదు. నా ఎదుట సాగిలపడమని ప్రభువారు చెప్పారా? చెప్పలేదు. నా దగ్గరికి రండి అని ప్రభువారు చెప్పారా? చెప్పలేదు. ప్రభువారిని ఎప్పుడైతే చూశారో చూడగానే వారంతట వారే పరుగున వచ్చి ఆయన ఎదుట సాగిల పడిపోయారంటండి. అప్పుడు వరకు వీడిలో అపవిత్రాత్మ ఉందని ఆ పక్క వారికి కూడా తెలీదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయ్యే వరకు, లేక వారిని ప్రభు చూసే వరకు వీడిలో అపవిత్రాత్మ ఉందనే విషయము ఎవరికి తెలియదు. అప్పుడు సమూహంలో ఉన్న వారు అందరూ అనుకున్నారు, అయితే ఇప్పటి వరకు వీళ్ళు అపవిత్రాత్మలు పట్టిన వారిగా ఉన్నారా? అపవిత్రాత్మల చేత నిండిపోయి ఉన్నారా? అపవిత్రాత్మలు పట్టినవాడు పైకి తెలియడండి. పైకి తెలియకుండానే లోపల మెయింటైన్ అవుతూ ఉంటుంటున్నాడు. వీనిలో ఉండి అపవిత్రాత్మ వాని కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటున్నాడు. మనుషులుగా బ్రతకనివ్వడు. అపవిత్రాత్మ గతికనే అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. స్తోత్రం కలిగిన గాక. అపవాదిని నీవు ఏం చేయగలగాలంటే ఎదిరించాలి. అపవాదిని మనం పోరాడేది ఎవరితోనూ శరీరాలతో కాదు. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, మనం పోరాడేది శరీరాలతో కాదు. మనం ఎప్పుడు మన పోరాటం మన పక్కింటి వాళ్ళతోనూ, మన ఇంటి వారితోనూ, మన సన్నిహితులైన వారితోనూ, మన వీధిలో ఉన్న వారితోనూ, సంఘంలో ఉన్న కొందరితోనూ. ఒక ఆమె అంటుంది, నా పోరాటం అంతా మా ఆయన మీద తప్ప ఇంకెవరి మీద ఉండదండి. ఇలా కొంతమంది పోరాటాలు దేంతో అనుకున్నారు? శరీరాలతో కాదు మనం పోరాడేది. ప్రస్తుతం ఉన్న అంధకార దూతల సమూహం ఉంది కదా, వాయుమండల సమూహంలో ఉన్న దూతలతో మనం ఏం చేయగలగాలి? అపవాదితో మనం పోరాటం, అందుకని అపవాదిని ఎదిరించగలగాలి. ఎప్పుడైతే వాడిని ఎదిరిస్తామో వాడు మన ఎదురు నుండి పారిపోతాడు. ఎదిరించకపోతే మన దగ్గరే ఉంటాడు. మన దగ్గరే ఉంటే మన జీవితం చాలా అంధకారం అయిపోతుంది. అపవాది ఒక వ్యక్తిలో ఉండి ఒక వ్యక్తిలోకి వెళ్ళాడు అనుకోండి, వాని జీవితం వినాశనంలోకి వెళ్ళిపోతూ ఉంది. కనుక అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ప్రతిరోజు మన జీవితాన్ని మనము పదిలం చేసుకుంటూ, మనము కాపాడుకుంటూ, మనం శుద్ధి చేసుకుంటూ, మనము
ప్రభువునకు అప్పగించుకుంటూ, ప్రార్థనలో గడుపుతూ, ఆరాధనలో గడుపుతూ, వాక్య ధ్యానంలో గడుపుతూ, దేవునితో మనం మమేకం అవ్వకపోతే, దేవుని సన్నిధానంలో మన హృదయము నిలపకపోతే, అపవాది మన జీవితాన్ని వశం చేసుకుంటాడు. అపవాది వశం చేసుకుంటే వాడు కూర్చోనకు చోటిచ్చామనుకోండి, అపవాదికి చిన్న బొటన వేలి మాపడానికి చోటిస్తే వాడు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని ఏది కూడా మన గృహాల్లో అపవాదికి సంబంధించిన వస్తువేది లేకుండా ఉండునుగాక. ఆమెన్ చెప్పండి. అపవాదికి సంబంధించిన వస్తువు నీ దగ్గర ఉందేమో చూసుకో, చెక్ చేసుకోండి ఒకసారి. మనందరం అపవాదికి సంబంధించిన వస్తువులైనా దాచుకుంటున్నామేమో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోతే అది మనకు శాపమైపోద్ది. విడిచిపెట్టిన దానిని, లోకములో ఉన్న ఆశలు. ఏ ఆత్మలు అంటండి ఇవి? అపవిత్రాత్మలు. ఏ ఆత్మలు చెప్పండి? అపవిత్రాత్మలు పట్టిన వారు అనేకులు ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారు? ఈ అనేకులైన వారు వీరు సమూహంలోనే ఉన్నారు. ఈ సమూహంలోనే ఉన్నవారు అప్పుడు వరకు అపవిత్రాత్మలు పట్టిన వారిని ప్రభు దగ్గరికి వచ్చే వరకు తెలియదు. ఈ రోజున వాక్యముతో మనం సరిచూసుకుంటున్నప్పుడు, వాక్యముతో మనం టాలీ చేసుకుంటున్నప్పుడు, అపవాది ఒకవేళ మనలో ఉన్నాడేమో, అపవాదికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయేమో, మనం ఒకసారి ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ గుణము, ఈ లక్షణము ఇది అపవాదికి సంబంధించిందని నీకు తెలిసినప్పుడు దాన్ని ఏం చేయగలగాలి? అపవాదికి సంబంధించిన ఆ గుణము, ఆ లక్షణము దాన్ని వెలివేయాలి మన దగ్గర నుండి. అలా వెలివేయకపోతే, దాన్ని తీసివేయకపోతే మనలో అపవాది స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని యేసు భక్తుడైన బాప్తిసమిచ్చే యోహాను గారు అంటారు కదా, సర్ప సంతానమా, రాబోచున్న ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు పొరబడుచు ఉన్నారు. మేము అబ్రహాము సంతానమని మీలో మీరు లెక్కలేసుకుంటూ ఉన్నారు. మీరు అబ్రహాము సంతానమైనంత మాత్రంలోనే, మీరు ఇశ్రాయేలు జనాంగములో లేకపోతే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులైన మాత్రంలోనే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మారు మనసు తగిన ఫలం ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉంది. ఎందుకు ఉంచబడి ఉంది? నరకడానికి. నరికితే ఏమవుద్ది? చెట్టు కూలిపోద్ది. ఎన్నో చెట్లు కూలిపోతున్నాయి కదా. చెట్టు అంటే ఇక్కడ అదేదో చెట్టు అనుకోకండి. చెట్టు అంటే ఆ చెట్టు మనతో బైబిల్ గ్రంథంలో చెట్లు మనుషులతో పోల్చాడు ప్రభువారు. నెబుకద్నెజర్ రాజుతో, రాజా ఆ చెట్టువు నీవే. ఆ చెట్టు ఎవరు? ఇప్పుడు మనమే ఆ చెట్టుము. కనుక గొడ్లుంది. మన జీవితం సరిచేయబడాలి. మన జీవితము సరిచేయబడి ఇప్పుడు అందుకనే వాక్యముతో మనం ప్రతిరోజు సరిచూసుకోవాలి. అపవాదికి సంబంధించిన లక్షణాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయా అని మనము టాలీ చేసుకోవాలి. చూద్దాం. ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. వారు సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? చదవమ్మా. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేడు. వాడు సంకెళ్లతోనైనను ఎవడును వారిని బంధింపలేక పలుమార్లు వారిని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళు కూడా తుత్తునీలుగా చేసెను గనుక ఎవడను కూడా వారిని ఆగుదాం ఎవడను కూడా వాడిని ఏం చేయలేకపోయారంట? సాధుపరచలేకపోయారు. అపవిత్రాత్మ పట్టినవాడు ఎవడు? వాడు అపవిత్రాత్మ ఉంది అక్కడ. వారు ఆ సముద్రం నద్దనున్న గెరాసీనుల దేశమునకు వచ్చి
ఆయన దూనదిగానే అపవిత్రాత్మలో పట్టిన వాడు ఒకడు వాని యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురుగా వచ్చారు. ఎక్కడి నుండి వచ్చాడు వాడు? ఎక్కడ వాసం చేసేది వాడు? సమాధుల్లో అపవిత్రాత్మ పట్టిన వాడు ఏం కోరుకుంటున్నాడండి? సమాధులను కోరుకుంటున్నాడు. ఎక్కడ నివాసం ఉంటున్నాడు? నేను చెప్పిన మాట మీ నోట రావాలి. నేను ఎందుకు అడుగుతున్నాను ఎక్కడ నివాసం ఉంటున్నాడు అంటే, మరలా నేను చెప్పుకోవడానికి కాదు, మీరు చెప్పడానికి. ఎక్కడ నివాసం ఉంటున్నాడు అది అలా చెప్పాలి. ఎవరైనా వచ్చి ఒకవేళ ప్రసంగం చేసినా మీ విడిచిపెట్టి ఎక్కడా అని అడిగినప్పుడు ఏం చేయాలి? అలా చూడటం కాదు, చెప్పాలి. ఎక్కడ వాసం చేసేడు వాడు? సమాధుల్లో. ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు? చెప్పాలి, రావాలి. ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు? సమాధుల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. సమాధుల్లో వాసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేటలోకి వద్దాం. సమాధుల్లో ఏముంటాయి? కుళ్ళిపోయిన శవాలు ఉంటాయి, అంతే కదా. సమాధుల్లో ఏముంటాయి? కుళ్ళిపోయిన సమాధుల్లో ఏముంటాయి అన్నప్పుడు మీరు చెప్పండి, చెప్పిన మాట. కుళ్ళిపోయిన శవాలు ఉంటాయి. పైకి ఏముంటుంది? శృంగరించబడిన, అలంకరించబడిన సమాధి కనపడుతుంది మనకి పైన. ఒకవేళ ఇంత బాగా ఉంది, పైన ఎంత బాగుంది, లోపల ఇంకెంత బాగుంటుందని ఒకవేళ లోపలికి వెళ్ళి చూసామనుకో, సమాధులు ఏముంటాయి? కుళ్ళిపోయిన శవాలు ఉంటాయి. అపవిత్రాత్మ పట్టిన వాడు ఎక్కడికి వెళ్ళి వాసం చేస్తూ ఉన్నాడండి? సమాధుల్లోనికి వెళ్ళి వాసం చేస్తూ ఉన్నాడు. కుళ్ళిపోయిన శవాల మధ్యలో ఉంటూ ఉన్నాడు. దుర్వాసన. సమాధుల్లో మంచి వాసన ఏమైనా వస్తుందా? మంచి స్మెల్ వస్తుందా? దుర్వాసన. పైకి ఒకవేళ బాగానే కనిపించి వచ్చేమో కానీ లోపల దుర్వాసన. అపవిత్రాత్మ పట్టిన వాడు ఏం కోరుకుంటాడో తెలుసా? దుర్వాసనే కోరుకుంటాడు. ఆ పందులు మందగానే పడుతున్నాయి. పందులకు కూడా ఏం కావాలో తెలుసా? దుర్వాసనే కావాలి. ఒక మంచి సెంటు రాసి అత్తరు రాసి అందరూ అన్ని పెంచుకున్నాడు, ఒకడు పందిరి పెంచుకున్నాడు అంటండి. ఈ రోజు అత్తరు రాత్రి ఈడెవడ గత్తరు రాత్రి నా వాసన నాకు ఎంతో బాగుంది, ఆ వాసన అంతా మానేసి ఈ ఎదవాసన అంతా పెడుతున్నాడు ఈడని ఒకరోజు ఎవడు తన జతకత్తలందరూ వెళ్తా ఉంటుంటే వాటితో పరిగెత్తి ఆల్రెడీ వెళ్ళి ఆ బురదలో, ఆ మురుగుపోయిన బురద ఉంటుంది కదా, ఆ బురదలో తెలుతుంటే ఒక్కసారి ఆ స్మెల్ పీల్చుకుని, అబ్బా ఎన్నాళ్ళయింది ఇలాంటి అమూల్యమైన వాసన పీల్చుకుని. దరిద్రుడు ఆ దరిద్రు కొట్టి అన్నీ రాసి నా జీవితాన్ని నాశనం చేయనే పట్టుకున్నాడని ఒకేసారి అమాంతంగా అందులో దూకి ఎల్లకిళ్ళ పడుకుని హాయిగా ఆ మురుగుతులో గుంటలో దానికి ఏం కావాలి? ఆ పందిని పెంచుకున్నవాడు వెనకాల పారిపోతుందని పరుగు వచ్చి చూసి, అమ్మ పంది కానా, నీ పంది బుద్ధి పోనించుకోలేదు. దానికి ఏం కావాలి? దుర్వాసనే కావాలి. దుర్వాసనే కావాలి, దుర్గుణాలే కావాలి, దుర్భాషే కావాలి. పైకి మాత్రము ఎంత అందమో లోపలికి వెళ్ళి చూస్తే దుర్వాసన. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటల్లో చదవండి, ఈ మాట చదవండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. ప్రభు అంటున్న మాట, పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల మీరు శుద్ధి చేస్తూ మీ అంతరంగము తోపుతోను చెడుతనముతోను, నిన్ను దేంతోనైనా తోపుతోను చెడుతనముతోను. గిన్నె ఏమండి పైపైన కడుగుతున్నారు. లోపల ఎలా ఉండిపోయిందంట? గిన్నెమును పల్లెమును వెలుపల మీరేం చేస్తూ ఉన్నారు? శుద్ధి చేదురు గాని మీ అంతరంగం మాత్రం లోపల తోపుతోను చెడుతనముతోను చెడుగుతో నిండిపోయింది మీ అంతరంగము. శాస్త్రులు పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. మీరు మొదట మీ జీవితాలు మార్చుకోండి, మీ హృదయాలు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. పైపైన వేషభాషలు బాగానే ఉన్నాయి, లోపల అంతరంగం ఎట్లా ఉంది? నీ అంతరంగాన్ని చూసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువారికి ఏం కావాలండి?
నీ అంతరంగం కావాలమ్మా. మన అంతరంగాన్ని ఇష్టపడుతున్నాడు ప్రభువారు. పైకి భక్తి ఒకవేళ బాగానే చేస్తున్నామేమో, పైకి సమాజానికి బాగానే కనిపిస్తున్నామేమో, పైకి శుభ్రమైన వస్త్రాలే వేసుకుంటున్నామేమో. ఒకవేళ స్నానం చేయకుండా వస్త్రాలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది? చెమట వాసన. స్నానం చేయడానికి ఎందుకు లేని మరలా ఒకవేళ ఎక్కడికన్నా ఊరెళ్ళొచ్చి మరలా బట్టలు మార్చుకొని స్నానం చేయకుండా పైన సెంటు కొట్టుకుని వెళ్ళిపోతే కొట్టుకున్న కొంచెంసేపు సెంటు బాగా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏ కొంపు వస్తామంటే సమాధి కొంపు వచ్చేస్తాం. ఏమండి, పైన ఒకవేళ శుభ్రం చేసి అసలు లోపల దీన్ని తోముకోలేకపోతున్నామేమో. హలో, లోపల తోముకోండి. ఆమేన్. లోపల శుభ్రం చేయండి. ఈ సమాధుల్లో ఉన్నవాడు ఏమి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఆ దుర్వాసన ఇష్టపడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ప్రభు దగ్గరికి? సమాధుల నుండి వచ్చాడు. ఏమండి, ఎంత కంపో. ఎవరి కంపు వాడికి ఇంపంట. మా సార్ చెప్పారు ఒకసారి ఈ మాట. ఎవరి కంపు వాడికి ఇంపు. పక్కోడి దగ్గర ఏమంటున్నాడంటే, నీ దగ్గరికి కొంపు వస్తుంది, నీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది, నా దగ్గర వస్తుంది బాగానే ఉంది, నాకంటే నీది ఇంకా బాగా వస్తుంది. ముందు ఏం చేయాలి? నీ కంపు నువ్వు కడుక్కోవాలి. మన కంపు మనం కడుక్కోవాలి. ముందు మనం తోముకోవాలి. ఎక్కువగా మనకు ఒకటి ఎక్కువ ఏంటో తెలుసా? పక్కవారు దాని గురించి మాట్లాడి వారి గురించి చెప్పడం ఇష్టం మనకి. ముందు మనది మనం తోముకోవాలి. మన గిన్నె మనం శుభ్రం చేసుకోవాలి. మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఏమండి, ఈయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధుల్లో వాసం. అపవిత్రాత్మ కలిగిన వాడికి ఏమి ఇష్టమో తెలుసా? దుర్వాసన ఇష్టం, లోకపు ఆశలు ఇష్టం, లోకపు భోగాలు ఇష్టం, లోకపు ఆలోచనలు ఇష్టం. అవన్నీ నుండి వాటన్నిటి నుండి కూడా మనము బయటికి రాగలగాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక మన జీవితం ఏమి రావాలో తెలుసా? సువాసన రావాలి. సువాసన కలిగిన నీ మాట సువాసన, నీ పాట సువాసన, నీ సహవాసం సువాసన, నీ ప్రార్థన సువాసన. ఎవడు ప్రార్థన చేసే నోటుతోనే బూతులాడతారు. ప్రార్థన చేసే జీవితమే. ఎవడు ప్రార్థనకు వస్తూ లోక సంబంధమైన వ్యసనాలతో బ్రతుకుతున్న వారు నేటి సమాజంలో సంఘములో అనేక మంది కనిపిస్తున్నారు. కనుక ఆ సమాధి జీవితము, ఆ కుళ్ళు వాసన, లేకపోతే ఆ మురుకు, ఆ కంపు మనలో యేసు నామములో పోవునుగాక. అది పోవే వరకు మనం ఏం చేయాలి తెలుసా? శుభ్రం చేయబడుతున్నది. దేవుని వాక్యము సాకలవాణి సబ్బు వంటిది. సాకలవాణి సబ్బు వంటిది. ఏం చేస్తాయి? సబ్బు బాగా పోపోతే, ఆ మురుకు పోపోతే ఇంకా పెట్టాలి, పోపోతే ఇంకా పెట్టాలి. ప్రతిరోజు ఆ వాక్యము చేత మనము ఉతక స్నానం చేయబడుతూ ఉండాలి. మన హృదయము శుభ్రం చేయబడే వరకు. వాడు ఎక్కడ వాసం చేసేవాడు అండి? సమాధుల్లో వాసం చేసేవాడు. ఇంకా వాడు ఏం చేస్తున్నాడు? కేకలవే. రాత్రి పగుళ్ళు సమాధుల్లో ఉండి కేకలు వేస్తా ఉన్నాడు అంటండి. కేకలు. ఏం కేకలయ్యి? దెయ్యం కేకల మాట. దెయ్యంగడి కేకలు. రాత్రి పగలు ఏమి వేస్తున్నాడు వాడు? కేకలేసే అలవాటు ఉందా? అరిసే అలవాటు. కొంతమంది పిల్లల మీద కేకలు, భర్త మీద కేకలు, భార్య మీద కేకలు, ఊరోళ్ళ మీద కేకలు, వాళ్ళ మీద కేకలు, ఇక్కడ కేకలు, అక్కడ కేకలు. ఎక్కడ చూసినా కేకే. ఏంటది? కేక. ఏ కేక అది? దెయ్యం కేక. కేక అంటారు కొంతమంది. ఈ మధ్య నేర్చుకున్నారు. ఏ కేక అది? దెయ్యం కేక. ఏమండి, కేకలు వేసే వాళ్ళందరూ ఎవరు? అరుపులు. చాలా మంది ప్రతి చిన్న విషయానికి నోరేసుకుని అరుస్తారండి. వీధుల్లో అరిచేవారు కనీసం నలుగురు చూస్తున్నారు అని ఇంగిత జ్ఞానం లేకుండా అరుస్తూ, ఏమంటే వారి స్వరాలు బయటికి ఉపయోగించుకుంటూ, దుర్భాషలు ఆడుకుంటూ
జీవితాన్ని ఎలా పతనం చేసుకుంటున్నారో వీళ్ళప్పుడు నీకేమర్థం అవ్వాలి? నీ మీద ఎవరైనా కేకలేస్తున్నారంటే మనకేమర్థం అవ్వాలంటే, ఓహో నిన్ను అపవిత్ర ఆత్మ ఆవరించుందా, నువ్వే స్థావరంలో ఉన్నావు? అపవిత్ర ఆత్మ స్థావరంలో ఉన్నావా? నీలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేనప్పుడు మరి ఏ ఆత్మ ఉంటుంది? అపవిత్ర ఆత్మే. కేకలు వేసే బ్యాచీలో ఉన్నావా నీవు? మనం ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటున్నామా? మంచిదాని కేక, చెడుదాని కేక, ఉన్నదాని కేక, లేనిదాని కేక, ఇలా కేకలు వేసి వారి జీవితాన్ని, లేకపోతే వారి పరువును వాళ్ళే తీసుకునేవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు మీద కదా కేకలు వేశారు. వాళ్ళు కేకలు వేస్తే అక్కడ రాయబడి మాట ఏంటో తెలుసా? వారి కేకలే గెలిచాయి. కేకలే నోరేసి పడిపోతే చాలు, ఇక తప్పు అయిపోద్ది అన్నట్లుగా. అయిపోయి ఎందుకులే నలుగురికి వినబడితే మళ్ళీ అదొకటి ఆతలో సైలెంట్ అయిపోతారని కొంత. ప్రతి చిన్న విషయానికి అరిసి 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 కేకలు వేసి వీధిని, ఇంటిని బజారు చేసుకునేవారు చాలామంది. భర్త భార్య మాట్లాడుకునే విషయాలు కూడా బయటికి వినిపించేటట్లుగా, పిల్లలకి సరిచెప్పుకునే విషయాలు కూడా నలుగురికి తెలిసేటట్లుగా వారి కేకలు వేసి, నీకు మన డిస్కషన్ మన ఇంట్లో సరిపోద్ది, అంతే కదా. మన ఏదైనా డిస్కషన్ ఉందనుకోండి, మన ఇంట్లో లోపల డిస్కషన్ చేసుకుంటే సరిపోద్ది. అది వీధి వరకు రావాల్సిన అవసరం లేదు. కేకలు ఎందుకు? ఈ సమాధుల్లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? రాత్రి పగళ్ళు కేకలు వేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎంత భయంకరంగా అంటే ఆ కేకలకు అల్లిపోయి ఎవడు కూడా దారిన వెళ్ళడం మానేశారు. కొంతమంది అరిచేవారు. ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు లేదు, ఇంతకుముందు ఉండేది. కులాల దగ్గర ఎక్కువగా ఎవరైతే బాగా రెబలో, ఇక వాళ్ళకి ఇచ్చేయాలి, చోటు ఇచ్చేయాలి. రెబలు ఎవరైతే ఎవరు ఉంటారో వాళ్ళకి చోటు ఇచ్చేయాలి. ఎందుకంటే ఆవిడ నోట్లో నోరు పెట్టలేం కాబట్టి. అమ్మాయి ఒక అమ్మంది ఒప్పుకోగా ఆవిడతోనే ఒప్పుకున్నావా? ఆవిడ ఒప్పుకుంటే ఆ నోరు ఎలాంటిది తెలుసా? చాలా కంపు ఆ నోరు. ఆ నోరు కంపు, ఆ మాటల కంపు, ఆ కేకలు ఇంకా కంపు. ఆ కేకలు వేసేవారు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరున్నారని మనకు అర్థం కావాలి. అపవిత్ర ఆత్మ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు, ఏయ్ సైతానా వెనక్కి పో. ఎవరిని గద్దించారు? పేతురు గారిని గద్దించారా? పేతురు గారిలో ఉన్న సైతాన్ని గద్దించారా? నిన్ను ఎవరన్నా తిడుతున్నారంటే అమ్మ సైతాన్ గానా అని నువ్వు అనుకుని మనం ఊరుకోవాలి తప్ప, కానీ మనం సైతాన్లాగా ఉండకూడదు. ఎవరి లక్షణం అది? సైతాన్ లక్షణం. అరుస్తున్నావా నీవు? అద్దు ఆపు లేకుండా అరుస్తారు కొంతమంది. ఎందుకు అరుస్తారో తెలియకుండా అరుస్తారు. ఎక్కడ అరాలో అక్కడ అరరు, కానీ అరగోరని స్థలాల్లో దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విషయానంత జాగా చెప్పారు. కేక ఎంత కేక అయితే ఉందో ఆ కేక చెప్పు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి ఒక పెద్ద హల్లెలూయా చెబుదాం. గట్టిగా అరిచి దేవుని సన్నిధిలో మనం వేసిన కేక మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. సమాజంలో కాదు మన కేకలు వినబడవలసేది. మన జీవితాలు మార్చి, మన బ్రతుకులు మార్చి నిత్యత్వనిచ్చే దేవునికి మనం అప్పగించబడాలి. రాత్రి పగళ్ళు కేకలు వేస్తూ ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టిన వారిలో ఏముంటాయని మనకు అర్థం కావాలి. కేకలు ఉంటాయి. ఇక మూడోదిగా చూస్తే వాడు గాయపరుచుకుంటున్నాడంటండి. తన్ను తాను గాయపరుచుకుంటూ తన దగ్గరికి వచ్చిన వారిని కూడా గాయపరుస్తున్నాడు. తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, తన దగ్గరికి వచ్చిన వారిని కూడా గాయపరుస్తున్నాడు. ఎవరినైనా ఎప్పుడైనా గాయపరిచావా? ఎప్పుడైనా ఎవరినైనా గాయపరిచారా? కొంతమంది చూడండి, ఎదుటి వారికి సురుక్కును గుచ్చుకునేలాగా మాట్లాడతారు. ఆ టాలెంట్ వారికే వచ్చు. వేసినామలో ఇంకెవరికి రాదు. ఎలాంటి డైలాగ్ అది? ఆ వెళ్ళిపోయి మనిషి సురుక్కును గుచ్చిపోద్ది. అమ్మ బాబు అని ఎక్కడ గుచ్చిపోద్ది తెలుసు? అది గుండుల్లో గుచ్చిపోయి అటు తిరక ఇటు తిరక ఇంటికి వెళ్ళి సహోదరి మంచం మీద పడుకుని ఏడుతా కూర్చుంటుంది.
ఏమండి, ఎంత దారుణం అంటారు అది. ఎదుటివారిని గాయపరిచే మాటలు ఈ రోజున మనము మాట్లాడకూడదు. మనం దేవుని బిడ్డలం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మన ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. వాడు గాయపరుచుకుంటాడు. చూడండి, వారి జీవితాన్ని వారు శపించుకుంటారు చాలామంది. నేను నాశనం అయిపోతేనే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు, నేను వెళ్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక ఆయన నేను ఏదో లారీ గుద్దేలా. ఇదేంటి? వారుకు వారు శపించుకుంటామేంటి? ఇది సైతాను లక్షణాలు కాదా? సైతాను బుద్ధులు కాదా? చూడండి, ఎవరు అనకుండా వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసేసుకునే వాళ్ళు ఉంటారు. ఉరేసుకుని చనిపోయేవారు, కృష్ణాలు పోసి తగలటేసుకునేవారు, లేకపోతే ఏదన్నా పాయిజన్ తీసుకునేవారు. ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయి నిద్ర మాత్రలు మింగేస్తున్నారంట. ఏ మాత్రలు అండి? నిద్ర మాత్రలు. లేకపోతే ఇంట్లో ఏమైనా అట్లు ఉన్నాయనుకోండి, అట్లు పాత అట్లు, ఆ అట్లు మింగేస్తారు కొంతమంది. అదో రకమైన పిచ్చి. ఎవరు అవసరం లేదు, వీళ్ళు ఎవరో గోడ పెట్టి టీకించే అవసరం లేదు. వీళ్ళే గోడకేసి టపేలు టీకించేసుకుంటారు. ఎవరో కొట్ట అవసరం లేదు, వీళ్ళే ఏ స్టూలో ఏదొట్టించుకుని నెత్తి మీద కొడేసుకుంటారు. ఎందుకొచ్చిన జీవితం అని ఒక సహోదరి నెత్తి మీద టపేలు అని కొడేసుకుని 3 రోజులు తలపోటుతో అలా కూర్చుని ఉంది. ఏమండి, ఎవరో గాయపరచిన అవసరం లేదు. ఏ లక్షణం అనుకున్నారు? ఇది అపవిత్రాత్మ లక్షణాలు ఇవి. వాడికి వాడే గాయపరిచేసుకుంటున్నాడు. ఎవరు శపించిన అవసరం లేదు మనల్ని. మనకు మనమే శపించేసుకుంటాం. ఒక దుర్మార్గురాలైన తల్లి తండ్రి ఏం చేశారో తెలుసా? వాళ్ళ పిల్లలిద్దరిని చంపేసి ఆ తర్వాత వీళ్ళు కూడా చనిపోయారండి. ఎంత భయంకరమైన పరిస్థితులు! అపవిత్రాత్మలు అనేక మంది హృదయాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని అనేక మంది జీవితాల కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. కనుక మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏ ఒక్కటి చోటు ఇచ్చావా? అపవాది అనేది ఒకటి కాదు, సింగిల్ పర్సన్ కాదు, ఒక ప్యాకేజ్. ఈ వ్యక్తిలో ఎంతమంది ఉన్నారంటే 2000 కంటే ఎక్కువ సమూహము. సేన అంటే సమూహం, మహాసేన. సేన అంటే ఒక సమూహము. ఒక సమూహంలో 2000 మంది, 3000 మంది, 6000 మంది వరకు ఉంటారు. వీనిలో అన్ని వేల మంది దయ్యాలు వీళ్ళలో ఉన్నాయి. అపవాది ఒక్కటి నీవు అవకాశం ఇచ్చావా, నీ కుటుంబంలో స్థావరం వేస్తాడు. అందుకని అపవాదికి దేనికి చోటు ఇవ్వకూడదు. ఆమేన్. మన ప్రభువుది కాంది ప్రతిదీ అపవాదే. అపవాదికి అవకాశం ఎందులో అవకాశం ఇస్తున్నావు? మాటలు అవకాశం ఇస్తున్నావా? చూపులో అవకాశం ఇస్తున్నావా? చేతల్లో అవకాశం ఇస్తున్నావా? ఆచారాల్లో అవకాశం ఇస్తున్నావా? నమ్మకాల్లో అవకాశం ఇస్తున్నావా? ఎందులో అవకాశం ఇస్తున్నావు? నువ్వెక్కడ అపవాదికి అవకాశం ఇచ్చినా మన జీవితంలో వచ్చి వాడు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని మనలో భక్తి అనేది లేకుండానే శుభ్రంగా నాశనం చేస్తాడు. కనుక అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఉందుముగాక. అందరూ దేవుని స్తుతం చెప్పండి. ఏ రోజుని నిన్ను నువ్వు శపించుకోవద్దు, అలాగని ఇతరులు ఎవరు శపించొద్దు. నా కళ్ళు పోకుండా ఉంటే చూస్తాను, నీ జీవితం ఎలా బాగుపడుతుందో చూస్తాను. అంటే నీ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి బాగుపడకూడదని. నేను చూస్తాను నీకు ఎలాంటి భర్త వస్తాడో చూస్తాను నేను. అంటే నీ ఉద్దేశం ఏంటో తెలుసా? మంచి భర్త రాకూడదని. అందరి కాపురాలు బాగానే ఉన్నాయి, మా కాపురం ఎందుకు ఎలాగైంది అంటే నీ ఉద్దేశం ఏంటో తెలుసా? అందరి కాపురాలు పోకపోతే చూద్దామనా? చాలామంది తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో కానీ అపవాదికి సంబంధించిన మాటలు మాట్లాడి అపవాదికి అవకాశం ఇచ్చి వారి జీవితాలు, వారి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకున్నారు చాలామంది ఈ రోజున. కనుక అపవాదికి చోటు ఇవ్వకుండా ఉందుముగాక. వారికి వారే గాయపరుచుకుంటున్నాడండి. ఎవడు వీడిని గాయపరచిన అవసరం లేదు. కొంతమంది చూడండి, చేతులు అదో రకమైన ఫ్యాషను,
మోసయ్య దాకా గీతలే. ఒక సహోదరిని అడిగాను, ఏ అమ్మా ఏంటంటే అదో రకమైన పిచ్చి ప్రేమలు అంట. ఏమండి, ప్రేమ ఎక్కువైపోయి ఏం చేసింది? కోసేసుకుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోయి చేతులు కోసుకునేవారు ఒకరు, పేక్ కోసుకునే వాళ్ళకి ఒకరు. ఒక సహోదరుడికి ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళ ఆవిడ చెవు కోసేశాడు. అదో రకమైన ప్రేమ. ఏమండి, ఒళ్ళు కోసుకునేవారు లేరా? శరీరాన్ని గాయపరుచుకునేవాళ్ళు. అలాగే దేహాల మీద పుట్టుమచ్చలు పచ్చబడి పొడిపించుకునేవాళ్ళు, దేహాలు పాడు చేసుకునేవారు. నీ దేహము దేవుని ఆలయం. ఆమెన్. రేయ్, నీ దేహము దేవుని ఆలయం. ఎవడైనా కనుక దీన్ని పాడు చేస్తానంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పాడు చేయడం అంటే తెలిసి ఎత్తి ఆ నరకంలో పడడమే పాడు చేయడం అంటే. నీ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేయకూడదు. ఇది మనం పదిలంగా కాపాడుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. పడుకో. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని వాక్యం లోపలికి వెళ్ళకపోతే అలాగ ఉంటుంది. దేవుని వాక్యం లోపలికి వెళ్తే బాగుంటుంది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయగలగాలి? బాగుపరచాలి. అవసరమైతే గాయాలు కట్టాలి. మనము గాయాలు కట్టాలి. బాధలో ఉన్నవారిని పలకరించాలి. గాయపరచబడ్డ వారిని బాగు చేయాలి. వ్యాధుల్లో ఉన్నవారు, కృంగిపోతున్నవారు, నిరాశలో ఉన్నవారు, నిస్పృహలో ఉన్నవారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న, జీవితం మీద విసిగి వేచారిపోయిన వారు ఎందరో లోకములో మనం కనబడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ బాగు చేయాలి. అంతగా నీవే గాయపరుస్తున్నావేటి? ప్రభు సన్నిధిలో ఉండి, దేవుని సంఘంలో ఉండి కూడా ఇతరులని మాటలతో గాయపరిచేవారు, శాస్త్రాలతో గాయపరిచేవారు, అనేక రకమైన రీతిలో గాయపరిచే అలవాటు నీకుందంటే, మనకుందంటే, మన ప్రవర్తన ద్వారా ఇలాంటి మనం చేస్తున్నాం అంటే మనకు అర్థం అవ్వాలి. ఓహో, ఇది అపవాది పనా? ఏం చేస్తున్నావు నీవు? అపవాది పని చేస్తున్నావా? నువ్వు కావాలని చేసావు గనక, కావాలని అవతల వ్యక్తికి తెలిసిలాగా చేసి ఆ వ్యక్తి గాయపరచబడతదనే నువ్వు చేసావు గనక ఇది అపవాది లక్షణము. అపవాది లక్షణము. నిన్ను పలకరించడానికి రాలేదని కారణాన్ని బట్టి నీవు కూడా వెళ్ళలేదు గనక ఆ వ్యక్తికి తెలిసి అది గాయపరచబడాలనే చేసావు గనక ఇది ఎవరి లక్షణం చెప్పండి ఒకసారి మీరు. హలో, ఎవరి లక్షణం? అపవాది లక్షణం. ఇది ప్రభు బిడ్డలకు ఉండే లక్షణమే. ఇది కాదు. అపవాది చేసే పనులన్నీ మనం చేస్తూ పైకి మాత్రం ప్రభువా 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 అని మనం పిలుస్తాం. అప్పుడేమన్నాడు చీనవర్మి? ప్రభువా ప్రభు అని అలా వెళ్తే ఎందుకు? అసలు నీ ఎన్నడూ కూడా నిన్ను నేను చూడలేదు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. ఇదేంటయ్యా, నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టమంటే చిన్న విషయం అనుకున్నారమ్మా? నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? భాషలతో మాట్లాడాం, నీ నామాన్ని అద్భుతాలు చేసాం, స్వస్థత చేసేవేంటి? అవి ఎలాగైనా జరుగుతాయి. స్వస్థత జరగడం, అద్భుతాలు జరిగే, దెయ్యాలు పరపడం పెద్ద విశేషమేమి? అన్నిటికంటే ప్రమాదమైన దెయ్యపు లక్షణాలు ఉంటే చాలా ప్రమాదం. ఆమెన్. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుండగా ఎవరికైనా బాగుపరచబడ్డారనుకోండి, అది పెద్ద విశేషమేం కాదు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికైనా జ్వరం పోయిందా, దెయ్యాలు పోనీయా, లేకపోతే గుడ్డివారు బాగుపడ్డారా, లేకపోతే అద్భుతాలు నీ ద్వారా జరిగినాయా, నా ద్వారా జరిగినాయా, అయినంత మాత్రంలోనే ప్రభు దృష్టిలో మనం పెద్ద గొప్పవాళ్ళేమి కానే కాదు. ఏదైనా చిన్న అద్భుతం జరిగిందంటే పెద్ద ఫ్లెక్సీలు వేసేసి ఇక్కడ ఏం జరగవు అక్కడ జరుగుతాయని అక్కడికి వెళ్ళే వాళ్ళు కొందరు, ఎక్కడికో పోయే వాళ్ళు కొందరు, ఎక్కడో జరుగుతాయని. ఏమంటే అద్భుతాలు జరగడం పెద్ద విశేషమేం కాదు. ప్రభు లక్షణాలు మనలో ఉండి దెయ్యపు లక్షణాలు రాకుండా జాగ్రత్త పడ్డమే గొప్పతనం. దేవునికి మహిమ కలుగునుగాక. అక్రమము ఏంటంట? ప్రభు చిత్త ప్రకారంగా చేయని వాడు అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, నా యొద్ద నుండి పొండి.
ఎన్నడూ కూడా మిమ్మల్ని నేను ఎరుగను, చూడలేదు అంటున్నాడు. ఏమండి, ఎన్నడూ కూడా నిన్ను చూడలేదు. అసలు ఆయనతో మనకి సంబంధమే లేదు. ఇదేటయ్యా అద్భుతాలు చేశావు, బాగుపరిచావు, భాషలు మాట్లాడావు, ఎన్ని చేస్తే ఏముందయ్యా, నీలో దేవుని క్రియ జరగట్లేదు. క్రియ అంటే మనం చేసే పని దేవునికి అనుకూలంగా లేదు. ఏ లక్షణాలు నీలో మనలో ఉన్నాయి? ఈ రోజున దైవజనులు అనే వారిలో, విశ్వాసులు అనే వారిలో ఈ రకమైన వ్యత్యాసాలు చాలా కనపడతాయండి. ఈ రకమైన వ్యత్యాసాలు మన జీవితాలు సరి చేయబడునుగాక. ఎవరినైనా గాయపరుస్తున్నావేమో సహోదరి సహోదరుడా, మనం గాయపరచబడకుండా, ఇతరులని గాయపరచకుండా, సున్నితమైన కుందేలు చూసారా? కుందేలు సున్నితమైన జీవితం అండి దాన్ని. కుందేలు చూసారా మీరు ఎప్పుడైనా? చూసారా? చూస్తే చాలా సున్నితమైన జీవితం. ఒకవేళ ఏదైనా క్రూర మృగము దాన్ని వేటాడి వెంటాడి దాన్ని చంపాలని చూస్తే తిరగబడుతుంది. అది తిరగబడే లక్షణం దానికి లేదండి. కానీ ఒకటి తెలుసు, దానికి సులువుగా తప్పించుకుని పోవడం దానికి తెలుసు. స్తోత్రం కలిని గాక. సులువుగా తప్పించుకుని పోవడం దానికి తెలుసు. ఏమండి, సునాయాసంగా తప్పించుకునే మార్గాలు ఎదుర్కొంటుంది. మన జీవితం చాలా సున్నితమైన రీతిలో ప్రతి దాన్ని డీల్ చేయాలి. మనము అపవాదికి చోటు ఇవ్వకుండా, శత్రువుకి అవకాశం ఇవ్వకుండా, ఏమండి మనం పాపంలో పడిపోకుండా, దేవునికి మనం దూరం అయిపోకుండా, వాక్యం నుండి వైదొలిగిపోకుండా, మనము పాముల వలె వివేకం కలిగి, పావురాల వలె నిష్కల్మషమైన జీవితం కలిగి మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకుందుముగాక. అపవిత్రాత్ముడు ఏం చేస్తున్నాడు? అపవిత్రాత్మ పట్టినవాడు గాయపరుచుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైనా గాయపరుచుకుంటున్నావా? నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావా? గాయపరచుకోకూడదు. ఇతరులను గాయపరుచున్నావు, పోనీ ఇతరులు కూడా గాయపరచకూడదు. గాయపరచకుండా మనం ఏం చేయగలగాలి? మనము తప్పించుకొని మన జీవితం ప్రభువుకు ఒకవేళ మనం దూరం అయిపోతున్నామేమని జాగ్రత్తగా చూసుకుందాముగాక. ఇంకా కిందకు చూస్తే వాడు బట్టలు లేనివాడిగా కనిపిస్తున్నాడండి. అమ్మా, ఏమి లేవాడికి? ఏమి లేవాడికి? ఏమి లేవాడికి? ఇంకా కొంతమంది చెప్పట్లేదు. ఏమి లేవాడికి? మూడు అంటే ముగ్గురు. ఓకే, దేవుని స్తోత్రం కలిగాక. ఏమి లేవాడికి? ఇంకోటి వస్తుంది దగ్గరికి, ఇంకోటి దగ్గరలో ఉంది. ఏమి లేవు వాడికి? బట్టలు లేవు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, వాడు బాగుపరచబడిన తర్వాత స్వస్థ సిద్ధుడై బట్టలు ధరించుకొని ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చిన. మరి అప్పుడు అంతకుముందు బట్టలు లేవు. బట్టలు లేకపోతే అది సిగ్గేనది? సిగ్గే కదా? సిగ్గే. చీకట్లో ఉన్నప్పుడు బట్టలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అవి ఎవరికి కనిపించదు కదా, అంతే కదా? ఎలాగన్నా ఏమనుకోకండి, చీకట్లో ఉన్నప్పుడు బట్టలు ఉన్నా లేకపోయినా ఎవరికి కనిపించదు. ప్రభువులో వెలుగులోకి వచ్చిన తర్వాత బట్టలు ఉన్నాయా లేదా తేట కనపడతాయి. ఏ కలర్ బట్టలో తెలుస్తాయి. అదే చీకట్లో అయితే కలర్ కాదు, అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. ప్రభువులో రాకముందు, దేవుళ్ళలో రాకముందు లోకములు అంటే చీకటి కనుక మనం ఎలాగున్నా పర్వాలేదు, నడుస్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగే ఉండాలి. ఎలాగా? దేవుడు చెప్పినట్లే ఉండాలి. లేదు నేను అలాగా కూడా ఉంటానంటే నడదు. ఎలాగుండాలి మరి? ఇలాగే వాక్య ప్రకారంగానే ఉండాలి. లోకంలో ఉంటే నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నువ్వే కలర్ అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత వెలుగులో సమస్తం కూడా తేటపరచబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వెలుగులోకి వచ్చిన తర్వాత మనము బట్టలు ధరించుకున్న వారమై, వస్త్రాలు కలిగిన వారముగా,
దేవుని సన్నిధిలో నడిపించబడాలి. అంతకుముందు వాడికి వస్త్రాలు లేవు. అంతకుముందు వస్త్రాలు లేకపోతే సిగ్గా, లేకపోతే అది ఏమన్నా సంతోషమా? సిగ్గుకరమే కదా. బట్టలు లేకపోతే ఎంత అవమానకరం అది, ఎంత సిగ్గుమాలితనం అది. ఈ రోజున అలాంటి చిత్రాలు కూడా వచ్చి సమాజాన్ని పాడు చేసే దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉందండి, సపోర్ట్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ కూడా దానికి సహకరిస్తుంది. కొన్ని బ్రాండ్ చేస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ చేయొచ్చు కదా, అలాంటివి చేయరు. ఏమండి, వాళ్ళకి ఏం కావాలి? ఇన్కమ్ కావాలి కదా, దాని కొరకే కదా అదంతానే. రాత్రి పగలు తాగితే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. వాడంతా ఏంటి వీళ్ళ స్పెషాలిటీ అంటే లివర్లు పాడైపోయిన వాళ్ళందరూ. ఒక్కడ కూడా లివర్లు సరైనగా లేవు. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఎందుకు అలాగయ్యారు? వాళ్ళు త్రాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఆ సిగరెట్ పెట్టి మీద ఉన్న ఆ బొమ్మ చూసేవా మేము ఎప్పుడైనా? ఎలాగుంటుంది? ఈ దవడంతా ఊడిపోయి క్యాన్సర్ వచ్చేసి ఇక అసలు నోరు లేదు ఇంకా ఆడికి. ఆ బొమ్మ దాని మీద ఉంటుంది. అది ఇది కొనుక్కుని ఏదో పెద్ద ఘనకారం సాధించేసిన వాళ్ళలాగా అంబో అది అంత బడాయ్. ఈ తాగినోడికి, ఆ ముందు తాగినోడికి ఏమైంది? దవడంతా పోయింది కదా, ఇవ్వకు పోయింది, దవడ పోయింది, పళ్ళు పోయింది, లోపల నాలుగు లేదు, ఒళ్ళాగా పారేసారు అన్నీ. ఇప్పుడు ఎవరు యవనస్తుల పిల్లలు, రక్షణ తీసుకున్న పిల్లలను కొంతమంది చూశాను, బాప్తిసం పొందిన వారు కూడా సిగరెట్లు కాల్చి దేవుని నామానికి అవమానం సమాజంలో పబ్లిక్గా చేస్తున్నారండి. ఏమన్నా భయం కానీ, భక్తి కానీ, మర్యాద కానీ, దేవుని నమ్మిన బిడ్డనని కానీ కనీసం సిగ్గు అనేది ఏమన్నా కలుగుతుందా? ఏమన్నా అపవాదం ఏమి లేకుండా చేస్తారో తెలిసే, మొదటి కొంట సిగ్గు లేకుండా చేస్తాడంటండి. సిగ్గు లేనివాడు చూడండి, ఏ పని చేసినా కానీ ఆడు తిట్టినా కానీ నవ్వుతాడు. సిగ్గులోని మగవాడు ఒరే నిన్ను పొగుడుతు లేదురా తిడుతున్నా కానీ ఆ సిగ్గులేని మగవాడు నవ్వుతూనే ఉంటాడు. ఏమి లేదు అతనికి, సిగ్గు లేదు. ఏ పని చేస్తున్నారో తెలుసా? సిగ్గుమాలి పనులు. సమాజంలో ఈ రోజున సిగ్గు బిడివి లేకుండా ఎగురుతున్నారు. అన్ని సగం బట్టలు. ఏ బట్టలు? సగం బట్టలు. ఈ రోజున కొంతమంది సహోదరులు వేసుకునే ఆ ప్యాంట్లు చూస్తుంటే భలే. ఒకసారి ఒక సహోదరి స్కూటీ మీద వెళ్తుంటే ప్యాంట్ లేదనుకున్నాను నేను, కానీ దేవుని దయ వల్ల ఉంది. కానీ ఎలా కనపడుతుంది? అది అసలు లేనట్టే కనపడుతుందండి. అంటిపోయింది. ఆ కలర్ కూడా ఎలాగుంది? ఆ స్కిన్ కలర్లోనే ఉంది. ఏమండి, మనుషులు ఎలాగా జీవిస్తున్నారంటే అన్ని సగ వస్త్రాలు. కొంతమంది అయితే చిరిగిపోయిన వస్త్రాలు. ఆడోళ్ళు చింపేసుకునే వాళ్ళు కొంతమంది, మగవాళ్ళు చింపేసుకునే వాళ్ళు కొంతమంది, సగం గుండ్లు, క్రాపింగ్. రే ఎవడా నేను ఇలా గొరిగేశాడంటే, నేను అలాగే వెళ్ళి కూర్చున్నాను, గోకేశాడు అంటున్నాడు. వద్దే వీడు కావాలని అలాగే ఏమన్నాడు వీడు. అది స్టైల్ అంట. ఈ కొత్త మీద ఉన్నాయి కొన్ని ఎంటికలు లేక మేము ఎడుతుంటే ఉన్న ఎంటికలు గోకించి చేసుకుని వాళ్ళు ఎడుతున్నారు. 4 ఎంటికలు ఉంటే కొన్ని ఎక్కువ ఉంటే బాగుందని ఆశపడుతుంటే ఉన్న ఎంటికలు ఏం చేస్తున్నారు? వాళ్ళు గోకించి చేసుకుని ఇదేట్రా ఇలా గీతలలాగా ఉందేట్రా. ఏమండి, గీతలో ఎన్ని గోకేసి ఇక్కడే ఉంటున్నాయి పని. అది సగం గుండు అవమానం కాదే. ఇంతకుముందు ఏదైనా పూర్వకాలంలో తప్పు చేసిన సగం గుండు కూసేసి నామాలు పెట్టి గాడిద మీద ఊరేగించారు అనేవారు. ఇప్పుడు ఎవడో ఈ అవమానపరచుకుంటే వీడే ఏం చేసుకుంటున్నాడు తెలుసా? సగం గుండు ఈ పక్కంతా గోకించేసుకుని ఈ పక్కే ఉంచుకునే వాళ్ళు కొందరు, ఈ పక్కనంతా గోకించేసుకునే వాళ్ళు కొందరు, ఉన్నతాల పిసుగుళ్ళ చేసుకునే వాళ్ళు కొందరు. ఏమండి, మంచి వస్త్రాలు చింపేసి బాగున్న వస్త్రాలు కొనుక్కుంటే బాగుండు, చిరిగిపోయిన వస్త్రాలు కొనుక్కునే వారు కొందరు.
అలాగే చిన్న చిన్న వస్త్రాలు కొనుక్కునేవారు కొందరు ఇలా సమాజాన్ని పాడు చేస్తున్నారు అనేక మంది. వీళ్ళకి ఏమైనా సిగ్గు కానీ, మానవత్వం కానీ, పెద్దల భయం కానీ, తల్లిదండ్రుల భయం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? లేని మనస్తత్వాలు. ఇవన్నీ ఏ ఆత్మ చేసే పనులు తెలుసా? దెయ్యపు ఆత్మ, అపవిత్రాత్మ చేసే పనులు. అందుకని అపవిత్రాత్మల పనులు ఏమైనా మన బిడ్డల దగ్గర ఏమైనా కనపడుతున్నాయనుకోని మనం ఏం చేయగల? తల్లిదండ్రులుగా చెప్పాలి. నీవు అమ్మా అది మనకు తగ్గదు, ఆ టైటిల్ ఇలాంటివన్నీ మనకు పడదు. కాబట్టి ఈ చిరిగిపోయిన సగం బట్టలు మనకి పనిచేయవు, ఈ జబ్బలేని చేతులు. మొన్న ఫుడ్ పిరమిడ్ దగ్గరికి వెళ్తే ఒక సహోదరు అలాగ వచ్చింది. దేవుని స్తోత్రం. ఏమండి కొంతమంది అలాగ ఉంటున్నారండి. మరి చెప్పండి, ఇలాంటి వాళ్ళని చూస్తుంటుంటే చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? సమాజం మనం పాడు చేస్తున్నామా, బాగు చేస్తున్నామా? మనం ఏమి నేర్పిస్తున్నాం సమాజానికి? మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 18వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినని మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన ఏం చేయబడింది? ఇది ఎలా చెప్పండి? ఈ దేహం ఎవరి వలన అనుగ్రహించబడింది? మనకి దేవుని వలన అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ దేహము నిలయమైన మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయగలగాలి? మనము మహిమపరచుడి. మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహము దేవుని ఆలయం, అంతే కదా? ఈ దేహముతో దేవుని ఆలయం కనుక ఈ ఆలయాన్ని మనం అపవిత్రపరచుకోకూడదు. జారత్వములకు దూరంగా పారిపోవడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము ఏ చిన్న చిన్న పాపాలు చేసినా గాని దేహానికి వెలుపల ఉంటుందంట. జారత్వం చేయువాడు శరీరాన్ని దేహాన్ని పాడు జారత్వం అంటే ఏంటి? కొంతమందికి తెలియదు. జారత్వం అంటే వ్యభిచారం. పెళ్లి కాకుండానే జీవితాలు పాడు చేసి కన్యత్వాన్ని పోగొట్టుకునేవారు. జీవితాలు పాడు చేసుకుని జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుని ఏమండి లోకానుసారంగా శరీర ఇచ్చలకు పోయేవారు. అందుకని ఏ చిన్న చిన్న పాపాలు చేసినా దేహానికి బయట ఉంటుంది, కానీ జారత్వం చేస్తే తన సొంత శరీరాన్ని హానికరంగా పాపం చేస్తున్నాడు. ఈ శరీరము అపవిత్రపరచుకోకూడదు. ఈ శరీరము దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరం దేవుని ఆలయం. ఈ రోజున చూడండి, ఈ రోజున ఉన్న యువతరానికి పెళ్ళిళ్ళు పెద్దవారు ఏం చేయని అవసరం లేదండి. అర్థమైందా? ఈనాడు ఉన్న ఈ జనరేషన్కి, ఈ తరానికి పెళ్ళిళ్ళు పెద్దవారు చేయని అవసరం లేదు. చుట్టారకాలు చూడవసరం లేదు. ఏ కుటుంబం మంచిదో, ఏ వ్యక్తి మంచివాడో, ఏ ఫ్యామిలీ మంచిదో, వారి పుట్టుపూర్వకాల కానించి ఏ ఫ్యామిలీ అయితే మంచివాళ్ళో అని ఇంతకుముందు పెద్దవారు సెలెక్ట్ చేసి ఈ అబ్బాయి అయితే లేక ఈ అమ్మాయి అయితే మా అబ్బాయికి మా అమ్మాయికి బాగుంటారని సెలెక్ట్ చేసేవారు. కానీ ఈ రోజుల్లో వాళ్ళే తీసి తెచ్చుకుంటే తీసిపోతే తీసిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళే ఈ అమ్మాయి నేను చేసుకుంటాను, లేకపోతే ఈ అబ్బాయి నేను చేసుకుంటాను, చేస్తారా చేయరని అడగడం కాదు, నేరుగా పెళ్లి చేసుకుని చేయడమే. ఎంతవరకు ఇది వాక్యానుసారం అండి? ఇది వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఇవి. అలాంటి వాటికి మనం ఏ రోజున సపోర్ట్ చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, నాతో మాట్లాడండి, ఇలా చూడండి. అలాంటి వాటికి ఈ రోజున మనము సపోర్ట్ చేయకూడదు. ఒక్కొక్కరిని ఇలాంటి వాడిని ఎర్రటి ఊస కాల్చి
ఎర్రటి ఊస కాల్చి నేను ప్రేమించాను అనగానే ఏం చేయాలి? ఈ ఫంట వేసేయాలి. రచ్చో సురక్షత ఇంకంతే. ఏమండి, ఏంటి గురువు? ఈ ప్రేమించిన ప్రేమికులందరికీ మనసుకు ఒక రచ్చ. ప్రేమించేబట్టి ఏముంది? రచ్చ ఉంది, జాగ్రత్త. రచ్చలోకి పోతే అక్కడ పోనీ, ఇక్కడ రచ్చ అయిపోతే అక్కడ శిక్ష ఉందా? ఇక్కడ రచ్చ అయిపోయినా అక్కడ శిక్ష అనేది ఉంది. ఏమండి, ప్రేమ పెళ్ళిళ్ళు వచ్చినాయా? ప్రేమ పెళ్ళిళ్ళని దేవుడు సపోర్ట్ చేశాడా? నువ్వు ప్రేమించావా? అదో రకమైన ప్రేమ. ఏమండి, జీవితాలు పాడు చేసుకుని, జీవితాలు విచ్ఛిన్నం చేసుకుని ఈ రోజున ఎన్ని కుటుంబాలు వీధిని పడిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు అవమానపడిపోతున్నాయి. దేవుని వాక్యమైనా గుర్తు రావడం లేదా? దేవునికైనా దేవునికైనా భయపడిన అవసరం లేదా? ఇలా భయం లేకుండా, భక్తి లేకుండా వారి ఇష్టానుసారమైన కోరికలు తీర్చుకుంటూ జీవితాలు గడుపుతున్న వారి నేటి సమాజంలో అనేకులు. కానీ మనందరం క్రైస్తవ బిడ్డలం. ఆమేన్. మనలో ఏముండాలో తెలుసా? దేవుని యొక్క దైవికమైన భయం చేత నడిపించబడదుము గాక. హల్లెలూయా. జారత్వం చేయువాడు తన దేహానికి తాను ఏం చేసుకుంటున్నాడు తెలుసా? హాని చేసుకున్నాడు. ఈ రోజున ఇదే శాపం పట్టుకుని పీడిస్తుంది సమాజాన్ని. ఇది ఎవరి లక్షణం చెప్పండి? ఎవరి లక్షణం అండి ఇది? అపవిత్రాత్మ లక్షణం. ఒకవేళ ఇది మనలో ఉంటే దాన్ని ఏం చేయగలగాలి? ఏమండి, భర్త ఉండి కూడా పాపం చేసేవాళ్ళు, భార్య ఉండి కూడా పాపం చేసేవాళ్ళు, ఏమండి, పెళ్ళి కాకుండానే లోకానుసరమైన వ్యసనాలకు లోనైపోతున్నవారు. ఇది ఈ రోజున ఈ పాపం రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. దానికి మన బిగ్ బాస్ చాలా సపోర్ట్ కదా. బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ దానికి చాలా. దీనికి పెళ్లి కాకుండానే చేసేదాన్ని దానికి వేరొక పేరెట్టి, అది తప్పు కాదని ఇప్పుడు కోర్టులో కూడా దానికి ఏం చేస్తున్నారంట? సుప్రీంకోర్టులో దానికి స్టే ఆర్డర్ ఇచ్చేసారు. చేసుకోవచ్చు, ఏం పర్వాలేదని. ఏమంటే ఏదైనా మంచి మర్యాద, మానవత్వం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఏం మర్చిపోయారంటే మానవులు సిగ్గు అనేది మర్చిపోయారు. వాళ్ళు చూస్తున్నారేమో, ఇది నలుగురికి తెలిస్తే అవమానమేమో, మా పరువు పోద్దేమో, మా పెద్దవారు పరువు పోద్దేమో, దేవుని నామానికి అవమానమేమో, సిగ్గులేని పనులు చేసి సిగ్గుమాల జీవితం కలిగి ఈ రోజున దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళు అనేకులు. మీ వలన కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది. సహోదరుడా, నీ జీవితము దేవునికి అనుకూలంగా మలచబడాలి. ఒకవేళ అపవిత్రాత్మ కలిగిన లక్షణాలు ఏమైనా మనలో ఉన్న, ఇది ఏ ఆత్మ? ఇది ఏ లక్షణం అండి? ఇది అపవిత్రాత్మ. నేను చెప్పేది బయట వారి గురించి. దేవునిలో ఉండి కూడా ప్రభు బల్లారాధనలో పాలు పొందుకుంటూ దేవుని రక్షణ భాగ్యం కలిగి కూడా లోకానుసారమైన అన్యపు ఆలోచనలతో జీవిస్తూ దేవుని సంఘాన్ని ఒకవేళ నువ్వు పాడు చేసే వ్యక్తిగా ఉన్నవేమో, జాగ్రత్త. సమాజాన్ని పాడు చేస్తున్న అపవిత్రాత్మలు పట్టిన లక్షణాలు ఈ రోజున సంఘములో కూడా ఉన్నారు, జాగ్రత్త. ఇక చివరిగా ముగింపులో ఒకే ఒక వచనం చదివి నేను ముగిస్తున్నా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మరలా చెప్పనా? అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోటల్లా తిరుగుచూ ఉండెను. విశ్రాంతి దొరకనందున చాలు. ఇంకా చదివితే చాలా ఉంది, కానీ అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టి వదిలిపోయిందంట. ఏం చేసిందమ్మా? చెప్పట్లేదు మీరు ఎవరన్నా? ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టి వదిలిపోయింది. వదిలిపోయి అలాగా చాలా చోట్ల తిరిగింది. నీరు లేని చోటల్లా తిరిగిందంట. నీరు లేని చోటల్లా తిరిగి ఒకసారి గతంలో ఒడిచిపోయినాడు ఎలాగున్నాడో చూసొద్దామని వెళ్ళి మరలా తిరిగి వచ్చింది. మరలా తిరిగి వస్తే
ఈసారి ఆ ఇల్లు ఎలాగుందంటది, ఊడ్చి అమర్చబడి ఖాళీగా ఎవరో అందులో లేకుండా ఉన్న కారణాన్ని బట్టి దానికంటే చెడ్డదైన మరేడు దయ్యాలు. ఆ శానా వాళ్ళు ఏమో 2000, ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చింది ఇది? దానికంటే చెడ్డదైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చిందంటండి. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఒక దయ్యానికే వాడు బ్రతుకు తినవారం లేకుండా ఎలా ఉన్నాడో తెలియకుండా ఉన్నాడు. ఇప్పుడు దీనికంటే చెడ్డదైన ఇదే చెడ్డదే, ఈ దయ్యమే చెడ్డదే, దీని బుద్ధే చెడు బుద్ధి. అసలు ఎప్పుడు మనశ్శాంతి ఉండొచ్చేది కాదు ఈ దయ్యం. ఏమండి, కొన్ని దెయ్యాలు చూడండి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బాబా నిద్రనే అమ్మా, ఇక నిద్రలేదు, ఏమీ లేదు, రాత్రంతా ఇక పంచాయతీయే. కొన్ని కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు. ఏమండి, ఇదే చెడ్డదంటే దీనికంటే చెడ్డదైన మరి 7 దయ్యాలు అంటండి. మరి 7 దయ్యాలు ఎందుకు జరిగింది తెలుసా? ఆ ఇల్లు ఎలాగుంది? ఊడ్చి అమర్చి శుభ్రంగా ఉందంట. శుభ్రంగా ఉంటే మంచిదే కదా అనుకుంటాం. ఏమండి, ఊడ్చి అమర్చడం అంటే ఇక అసలు దేవుని వాక్యం లోపల ఏమీ లేదు, దేవుడు లేడు, ఏమీ వాక్యం లేదు లోపల, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు లోపల. మరి అంత ఆ హృదయం అలాగున్నప్పుడు, ఖాళీగా అలాగ ఉన్నప్పుడు మరి దెయ్యంగాకేమొస్తుంది? అందుకని నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపేసుకోవాలి. స్తోత్రం కలను గాక. ప్రార్థనతోనూ, ఆరాధనతోనూ, విశ్వాసంతోనూ, నిరీక్షణతోనూ, ఏమండి, ఆత్మ సంబంధమైన మాటలతోనూ, దైవికమైన పాటలతోనూ మన జీవితాన్ని విశ్వాసంతో నింపుకోవాలి. అలాంటి విశ్వాస జీవితము దేవునికి ఇష్టమైంది. ఒకవేళ ఏ దెయ్యపు లక్షణం మనలో ఉందో ఆ 7 దెయ్యాలు చెడ్డ చేయటం మనం వచ్చే వారం మరికొన్ని ఆటలు చూద్దాము, విడిచిపెట్టేద్దామా? ఆ దెయ్యాలు గొడవ ఎందుకండి, ముందు మన గొడవను చూసుకుందాం అంటావా? ఎన్నో దెయ్యాలు ఏమేమి చేస్తాయో ఒక్కొక్క దాని లక్షణాలు, ప్రతి దాని లక్షణాలు చూడాలి మనం. ఆ దెయ్యపు లక్షణాలు అసలు ఎక్కడ ఉంటున్నాయి తెలిసయ్యి? తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యాలు తీసుకొచ్చి 7 ఎక్కడ ఉన్నాయంట? అతని హృదయము. ఇల్లు అంటే అతని హృదయమే. ఒకవేళ మనలో దయ్యపు ఆలోచనలు, ఒకవేళ ఈరోజు చెప్పబడిన మాటలు ఏవైనా అవి మనలో ఉన్నాయేమో, మనం ఒకసారి జాగ్రత్తగా వాటిని పరీక్షించుకుందాం. ఒకవేళ ఈ దెయ్యపు లక్షణం అని మనకు అర్థమైతే యేసు నామములో అది పోవునుగాక. దాన్ని వెళ్ళగొట్టాలి. ఎవరు వెళ్ళగొట్టాలి? అయ్యగా నా దెయ్యం నాలోండి పోయేలాగా ప్రార్థన చేయండి. దెయ్యం నీలో నేను ప్రార్థన చేస్తే పోదు, అది నీకు నువ్వే సమర్పించుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. ఈ సెల్ అనేది చాలా దెయ్యంలా పనిచేస్తుంది మనుషుల జీవితంలో. అది ఒక పాప ప్రపంచం, మరో ప్రపంచం అయిపోయింది. ముందు దాని నుండి అలా రోజుకి దాంతో టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా ఆ సమయాన్ని వాక్యంలో గడపడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఆ సమయాన్ని నువ్వు కేటాయించు. కొన్ని మంచి పాటలు ఉన్నాయి, దేవుని పాటలు. ఆ పాటలన్నీ నేర్చుకో. ఆమెన్, ఆమెన్. ఎప్పుడైనా వంట చేస్తే ఏ పాటని నేర్చుకున్నావా? ఇలా ఎన్ని నేర్చుకుంటా కానీ నేర్చుకో. ఈ పాటలు నేర్చుకోవాలి. దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా మనం ఉండాలి. దెయ్యపు లక్షణాలలో యేసు నామములో కాలిపోవని గాక. మాకరచిన అందరూ ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ దెయ్యములన్నీ కాలిపోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, యేసు ప్రభు దగ్గరికి ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు వచ్చి మకాళ్ళుని సాగిలపడి, యేసే నిజమైన రక్షకుడు, ఈయన దేవుని కుమారుడు అని కేకలు వేస్తారు. నీ నోరు ప్రభువును ఒప్పుకోవాలి, నీ నోటితో ప్రభువును స్తుతించాలి, నీ నోటితో ప్రభువును ప్రకటించాలి, నీ నోటితో ప్రభు యొక్క ప్రేమను చెప్పాలి, ఆయన శిలువను చెప్పాలి, ఆయన త్యాగాన్ని చెప్పాలి, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని చెప్పగలగాలి. అంతవరకు దేవుడు నేను రక్షించుకున్నాడు. దెయ్యాలకు నిలయంగా ఉండడానికి కాదు, దేవునికి ఆలయంగా మారడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. దెయ్యాలకి నిలయంగా ఉండడం కాదు, దేవునికి ఆలయంగా మార్చబడడం కొరకు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు.